హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఇప్పటివరకే బ్రేకింగ్ న్యూస్ అని వినే ఉంటారు. కంగారు పడవలసిన అవసరమే లేదు. టెట్ నోటిఫికేషన్ విడుదల ఫ్లాష్ అని వస్తుందా? వచ్చినా సరే అస్సలు కంగారు పడాలని అవసరం లేదు. ఎంత నీట్గా ఎంత కూల్గా ఇప్పుడు కూల్ డౌన్గా ఉంటే అన్ని మార్క్స్ పెంచుకోవచ్చు. అండ్ ఇక ఎన్నిసార్లు టెట్టులు ఎన్నిసార్లు టెట్టులు కాదు, టెట్టులో నాకు ఎన్ని మార్కులు అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? ఎన్నిసార్లు టెట్టులు ఎన్ని టెట్టులు అని ఆశపడు కాదు, టెట్టులో నాకు మార్కులెన్ని నాకు టెట్టులా, దట్స్ ఇట్. ఓకేనా? ఇక ఇప్పుడు ఇచ్చిన ప్రకారం 15/4 నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ వస్తుందట. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇప్పుడే విడుదలైంది కాబట్టి 15వ తారీఖు నుంచి ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. 15/6 అంటే జూన్ నుండి స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ 36 జూన్ 2025 వరకు జరుగుతాయట. అంటే ఎన్ని రోజులు ఇచ్చింది చూడండి. ఇప్పుడు 15వ తారీఖు నుంచి ఫుల్ నోటిఫికేషన్ అంటే 15వ తారీఖు 6వ నెల 2025 నుంచి టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే ఎగ్జామ్స్ డేట్ కూడా ఇచ్చింది కాబట్టి 30వ తారీఖు 6వ నెల 2025 వరకు అంటే దాదాపు 66 రోజులు, అంటే 60 నుంచి 70 రోజుల సమయం. ఇది జోక్ కాదు, చాలా అదృష్టమైన అనుకోవాలి. ఎందుకు అదృష్టం మేడం, ఎన్నిసార్లు రాస్తారు అని అంటారు. అదే చెప్పాను కదా, ఎన్నిసార్లు టెట్టులు కాదు, టెట్టులో ఎన్ని మార్కులు అని పదే ఎందుకు చెప్తున్నానంటే, మనం మంచి పొజిషన్లో ఉన్నాం. ఏ పొజిషన్లో ఉన్నామంటే, ఇప్పుడు అసలు ఎందుకు టెట్ అని అనుకునేటోళ్ళు అనుకోవద్దు అంటే, టెట్ ఫస్ట్ టైం రాసే వాళ్ళకు అదృష్టం, టెట్ ఫస్ట్ టైం రాసే వాళ్ళకు ఒక అవకాశం. టెట్టులో క్వాలిఫై కాని వాళ్ళు చాలా మంది, మొన్న 31 వచ్చింది కదా పర్సెంటేజ్ పేపర్ 2 వాళ్ళకి. పేపర్ 1 వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అన్ని వీడియోస్ చేశాను నేను. సో అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ టెట్ ప్రీవియస్ పేపర్స్ కూడా మొత్తం రోజుకు రోజు ఎన్ని రోజులు ఉన్నాయి అన్ని రోజులు కూడా ఉన్నాయి. తర్వాత ఇక టెట్లో క్వాలిఫై కాని వాళ్ళకు ఇది ఇంకో అవకాశం. టెట్లో తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకు ఇది గొప్ప అవకాశం, గోల్డ్ అవకాశం, ఏమంటారు సువర్ణ అవకాశం. ఇవి అంతే కదా. ఇక మళ్ళీ ఎందుకు అని అనుకుంటే, ఇప్పుడు టెట్ కంటే 100 కంటే పైన వచ్చిన వాళ్ళు అయ్యో మళ్ళీ ఎందుకు మాకు కాంపిటీషన్కి వస్తున్నారని అనుకోవద్దు. ఎందుకంటే కాంపిటీషన్ ఎవరికి రాదు, చదువుకున్న వాళ్ళకి కాంపిటీషన్ ఫీజులల్లో కాదు, ఎంతమంది కాంపిటీషన్ చేస్తారు అనేది కాదు, చదువుకున్న వాళ్ళకు మాత్రమే కాంపిటీషన్. మీరు దానికోసం భయపడద్దు. ఇగో టెట్ ఫస్ట్ టైం రాసే వాళ్ళకు ఇక అవకాశం. ఎందుకు అవకాశము అని అంటే, టెట్లో క్వాలిఫై కాని వాళ్ళకు, టెట్లో తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకు. ఇప్పుడు ఎందుకు అవకాశం అంటే, మళ్ళీ మన జీవితానికి మంచి మార్పుని తీసుకొచ్చి, అంటే మన జీవితం మళ్ళీ మార్పు చెందడానికి గొప్ప అవకాశము. ఎందుకంటే డిఎస్సికి ముందు టెట్, ఇక ఇదే చివరి టెట్టు, ఇది చివరి టెట్టు. టెట్ ఎన్నోసార్లు రావచ్చు కానీ డిఎస్సికి ముందు చివరి టెట్టు. ఎంత గ్రేట్ చూసారా? మొన్నటి వరకు డిఎస్సి రాసినాం, మళ్ళీ ఇప్పుడు డిఎస్సి రాయబోతున్నాం. ఆ డిఎస్సికి ఈ డిఎస్సికి మధ్యలో మళ్ళీ టెట్ వేసిందంటే ఎంతమందికి చూడండి. తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు, మొన్న కూడా కొంచెం తక్కువ మార్కులు పోయిన వాళ్ళు కూడా మళ్ళీ సువర్ణ అవకాశమే కదా వాళ్ళకు. అంటే ఎంత అదృష్టమో చూడండి ఒక్కసారి. చాలా సమయం. ఇంకోటి సెకండ్ పాయింట్ కూడా చాలా సమయం ఉంది. అంటే 60 రోజులు, 66 రోజులు అంటే 70 రోజులు, దాదాపు 66 రోజులు ఖచ్చితంగా, అంటే 60 నుంచి 70 రోజులు. ఇక మళ్ళీ టెట్ వేసిన ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎందుకంటే ఇక మళ్ళీ టెట్ వేసిన డేస్ ఉండదండి. ఈ క్యాలెండర్ ప్రకారము టెట్ వేసిన డిఎస్సి మళ్ళీ ఉండదని గుర్తుపెట్టుకోవాలి. ఇదే మనకు చివరి అవకాశం, ఇదే మంచి అవకాశం. మళ్ళీ టెట్ పడడం మన అదృష్టం అనే అనుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనకు ఏమవుతుందంటే, ఇప్పుడు టెట్ కోసం రివిజన్ రాస్తాం. రివిజన్లాగా ఉపయోగపడాలి టెట్. ఇప్పుడు ఎట్లా ఉపయోగపడాలంటే, మొత్తం ఇప్పుడు 60 రోజులు ఉంది కాబట్టి ఇక పేపర్ 1 వాళ్ళకైతే ఇక దోకాలేదు, పేపర్ 1 వాళ్ళకు దోకాలేదు. 90% మొత్తం ఇదే సిలబస్ కాబట్టి ఇక వాళ్ళు ఎన్నిసార్లు రివిజన్ చేస్తారంటే, టెట్ అనేది వాళ్ళకు ఒక ఎగ్జామ్ రోజు తప్ప టెట్కు డిఎస్సికి వాళ్ళకి ఏం డిఫరెంటే లేదు. ఇంకా పేపర్ 2 వాళ్ళకి కూడా ఎక్కడ ఎవరికి ప్రాబ్లం వస్తుంది. ఒక్క సోషల్ రాసే వాళ్ళు కూడా తెలుగు రాసే వాళ్ళకు, అంటే సోషల్ ఇప్పుడు బీఎడ్ సోషల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలుగు రాస్తుంటారు కదా. స్కూల్ అసిస్టెంట్ కానీ
పీజీలు చేసి మళ్ళీ ఇవి ఎల్పీ లాంగ్వేజ్ పండిత్ రాస్తారు కదా, వాళ్ళు టోటల్గా ఏది చదవాలనేది ఒక్కటే కన్ఫ్యూజన్ తప్ప ఎవ్వరికి కన్ఫ్యూజన్ లేదు. మళ్ళీ మొత్తం టకా మళ్ళీ చదవడానికి, మళ్ళీ ప్రయత్నించడానికి, మళ్ళీ గట్టిగా ప్రయత్నించడానికి అయితే ఇది ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఇది నేనైతే ఎవ్వరు ఒడగొట్టుకోరు, ఇక మొత్తం వదిలేసి దీని గురించి ఆలోచిస్తారు. సో ఇది వాళ్ళకు ఏం చేయొద్దు. వీళ్ళు ఏం చేయాలంటే ఈ పేపర్ వాళ్ళు ఏదైనా టెట్లో డిఎస్సిలో ఏదైతే సిలబస్ ఉందో అది ఫస్ట్ టెట్లో కంప్లీట్ చేయాలి. టెట్లో డిఎస్సిలో సిలబస్ ఏది ఉందో అది మొత్తం కంప్లీట్గా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సైకాలజీ ఉంది కదా 30 మార్క్స్ దీనికి, సో అది మళ్ళీ డిఎస్సిలో ఉంది కదా, దాన్ని ఎన్నిసార్లు రివిజన్ చేయాలంటే అది డిఎస్సి పనికి వచ్చేటట్టు చేయాలి. దాని కూడా ఏం టెన్షన్ పడదు. ఇక జూన్ 30 టెట్ అయిపోతుంది. జూన్ 30కి టెట్ అయిపోతుంది అంటే ఇక జూన్ తర్వాత మళ్ళీ 10 రోజులు 15 రోజులకు రిజల్ట్ వస్తుంది. అప్పటి వరకు ఇక తర్వాతనే డిఎస్సి ఎప్పుడంటే డిఎస్సి జూన్ తర్వాతనే వస్తుంది. ఇది మంచి అవకాశమే మనకు. జూన్ తర్వాత వస్తుంది తప్పకుండా. క్యాలెండర్లో ఇది వేసిండు కాబట్టి ఇది అనుకుంటూనే ఉన్నాము. మరి రేపు టెట్టు పడితే రేపు రాసేటట్టు ఉన్నామా, డిఎస్సి రేపు పడితే రేపు రాసేటట్టు ఉన్నామా అని అనుకుంటూనే వస్తున్నాము. అది వచ్చేసింది. ఇది అట్లేదు, అది ఎట్లా వచ్చిందో ఇది కూడా అట్లనే వస్తుంది. ఇక చెప్తున్నాయి కదా, పేపర్ 1 వాళ్ళకు దోకా లేదు, పేపర్ 2 వాళ్ళు కూడా పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కరికో ఇద్దరికో సబ్జెక్ట్ వాళ్ళకు, అది కూడా టోటల్గా తెలుగు రాసే వాళ్ళకి ఒక్కదానికి టెట్ దీని కానీ కొంచెం కన్ఫ్యూజ్ అలా ఉంటారు. డిఎస్సి మాత్రం తప్పకుండా జూన్ తర్వాత వస్తుంది. ఇక మీరు ఏం చేస్తారో చూడండి. ఇక మే తర్వాత అన్ని నోటిఫికేషన్స్ ఇస్తాడట. ఇది ఇచ్చే అవకాశం ఉందని టాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మే తర్వాత అన్ని నోటిఫికేషన్స్ ఇస్తున్నాడు. తర్వాత నిన్న సీఎం మన పేపర్లో వచ్చింది, నర్సరీ నుంచి ప్రభుత్వమే బడులు నిర్వహిస్తుందట. అది కూడా ఒక ప్లస్ పాయింటే. ఇప్పుడు ఎడ్జిటీ వాళ్ళు ఉన్నారు వాటికి కూడా ఇప్పుడు కొత్తగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే మళ్ళీ 3 తరగతులకు మళ్ళీ వాళ్ళకు కొత్త టీచర్స్, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అండి. ఇక ఇంకొకటి, ఇక నా సలహా సూచన ఏంటంటే మీరేం టెన్షన్ పడే అవసరం లేదు. లైఫ్ లాంగ్ ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు. ఇక నిజంగా సీరియస్గా టీచర్ జాబ్ రావాలి, లేదా ఇంకా వేరే నోటిఫికేషన్లో ఏదైనా ఒకటి జాబ్ రావాలి అంటే అన్నీ వదిలిపెట్టి ఈసారి గట్టిగా ప్రయత్నించాలి. పెద్ద అవకాశం, సూపర్ అవకాశం. మళ్ళీ మొన్ననే అయిపోయింది, మనకు చాలా రోజులు ఏం గ్యాప్ ఇక రాలేదు. ఇక 100% ఫోకస్ ఇవ్వాలి. ఈసారి ఖచ్చితంగా 100 దాటాలి. టెట్టులో ఎన్ని దాటాలి? 100 దాటాలి. అట్లా గట్టిగా పెట్టుకుంటేనే ఏదన్నా వస్తుంది. మళ్ళీ మీరు అటు పోతాము ఇటు పోతాము, సగం ఇటా సగం అంటే అందరి నాలెడ్జ్లు వేరే, అందరి చదువులు వేరే, అందరి గ్రాస్పింగ్ పవర్ వేరే, అన్నీ వేరేనే. కాబట్టి ఎవరిని కంపేర్ చేసుకునే అవసరం లేదు. ఎందులో కంపేర్ చేసుకోవద్దు, కాంపిటీషన్లో చేసుకోవద్దు, ఎండ్లో కంప్లీట్ చేసుకో. నువ్వు చదువుతున్నావా లేదా, ఎంత గట్టిగా చదువుతున్నావు, ఎంత రివిజన్ చేసినావు, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈజీగా అవుతుంది. ఎందుకు అవుతుంది మేడం ఇప్పుడు ఈజీగా అంటే, మొన్న రాసిన టెట్లో ఎక్కడి నుండి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, పేపర్ స్టాండర్డ్ ఏంటి, ఎంత ఉన్నది అనే విషయం మొత్తం అవగాహన ఉన్నది. ఎందుకు అవగాహన ఉన్నదంటే, ఇక ఇప్పుడు అన్ని యూట్యూబ్లో అక్కడ రాలేదు. 12కి ఎగ్జామ్ అయిపోలేదు, ఒక్కటికే మొత్తం జవాబులతో సహా వీడియోలు నేను కూడా చేసిన. మొత్తం ప్రీవియస్ టెట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఎంఎంజబి డబాకాల మన ఛానల్లో మొత్తం ప్రీవియస్ టెట్ తెలుగుకు సంబంధించిన, సైన్స్కి సంబంధించిన అన్ని గంపగుత్తగా అన్నీ కలిపి రోజు వీడియోలు చేసిన నేను. అవి అన్ని ప్లేలిస్టులో పెట్టిన, ఒకసారి చూసుకోండి మీరు. ప్లేలిస్టులో కూడా ప్రీవియస్ టెట్ పేపర్ అని ఉంటాయి, అవి చూడండి. లేదంటే ఇంట్లోనే ఒకసారి సెర్చ్ చేసి చూడండి, మీకు అన్నీ దొరుకుతాయి అందులో. ఓకేనా? ఇక అది కూడా టెన్షన్ లేదు. ఎందుకంటే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఎంత స్టాండర్డ్గా పేపర్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ మనకు రిజల్ట్ వచ్చిందని మొన్న తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ మనం కోల్పోయామో అక్కడ దాన్ని గట్టిగా పట్టుకునే అవగాహన వచ్చింది కాబట్టి ఈజీగా అంటున్నాను. ఎందుకంటే మొన్న మనం ఎక్కడ తక్కువ అయింది, అయ్యో నేను గిట్ల చదివితే బాగుండే, ఎందుకు నేను క్వాలిఫై కాలేదు, ఓన్లీ క్వాలిఫై మార్క్స్ వచ్చినాయి, నేను ఇంత బాగా చదివినా చదివేది ఉండే అని కొంచెమైనా మనకు అవగాహన వస్తుంది. ఎందుకంటే గ్యాప్ ఎక్కువ లేదు కాబట్టి. సో ఇది ఒకటి అయిపోయిందా. ఇక తర్వాత ఇటు అకాడమిక్ బుక్స్ చదువుకోవాలి. అకాడమిక్ బుక్స్ చదువుకుంటేనే దానికి సంబంధించిన నచ్చిన వీడియోస్ అయినా చూసుకుంటూ, మీకు నచ్చిన ఛానల్లో మీకు నచ్చిన వీడియోస్ లేదా మీకు నచ్చిన యాప్లలో చూసుకుంటా ప్రాక్టీస్ చేయాలి, ప్రిపేర్ కావాలి. తప్పకుండా అకాడమిక్ బుక్స్ చదవకుండా అసలు టెట్ అసలే వద్దండి. టెట్ వద్దు, డిఎస్సి వద్దు. ఇది చదువుతూనే అవన్నీ చదవాలి. ఎందుకంటే లోపలికి వెళ్తున్నాడు. సిరీస్లలో మొత్తం పాఠం ఉండదండి, అట్టాలు ఉండయి. అట్టలో నేను చెప్తున్నాను కదా, డిఎస్సిలో అట్టాల 15 మార్కులు వచ్చినాయి, ఆ అట్టల మీద ఉండదు. ఓకేనా?
సిరీస్లో మొత్తం ఉండేవి కాబట్టి షార్ట్గా వస్తాయి కాబట్టి ఇవి చూసి అవి చూడాలి తప్పకుండా. ఈరోజు తెచ్చుకోవాలి, ఈరోజు తెచ్చుకోండి. ఇప్పుడు ఇంకా లేకపోయినా కూడా ఇప్పుడు తెచ్చుకోవాలి. తర్వాత అసలు ఇక ఇంకో ప్లస్ పాయింట్ ఏంటిదంటే, మనకు మొన్న టెట్లో తక్కువ మార్కులు ఎక్కడ వచ్చినాయి అని అనుకున్నాం కదా, వాళ్ళందరికీ అవగాహన వచ్చింది. ఎందులో తక్కువ వచ్చినాయి, మనకి ఎందుకు వచ్చినాయి తక్కువ. నేనేం చదవలేదు, అసలు ఎట్లా ప్లాన్ వేసేది ఉండే, నాకు టైం సరిపోలేదు, నేను స్కూల్లో జాబ్ చేస్తున్నాను, నేను ఫైనాన్షియల్గా బాగలేను. ఇప్పుడు ఏదో కవర్ చేసుకోండి, 66 రోజులు ఉన్నాయి కదా. ఇప్పుడంతా ఒక్క 4 నెలలు నన్ను మర్చిపోండి అని చెప్పారు. ఈ 4 నెలలు, ఈ 2 నెలలు దీనికి, ఇంకా డిఎస్సికి 2 నెలలు ఇవ్వచ్చు. అంతే అంతే అంతే. దానికి ఇప్పుడు టెట్కు ఈ రోజు నుంచి డిఎస్సికి అయితే దాదాపుగా ఒక 4-5 నెలల కంటే ఎక్కువనే ఉండదు. అంతే కదా, ఈ 2 నెలలు ఉంటుంది, అది 2 నెలలు ఉంటుంది అంతే. ఈ 4 నెలలు 5 నెలలు ఎట్లైనా అడ్జస్ట్ చేసుకోమని చెప్పండి, గట్టిగా ప్రయత్నించాలి కదా ఒక్కటేగా. ఇక ఒక్కొక్కరికి 5-5 జాబులు వచ్చినాయి మొన్న. ఎట్లా వచ్చినాయి, వాళ్ళు ఎంత సీరియస్గా చదివారు అంటే చెప్పండి. మరి ఒక్కొక్కరికి 5-5 జాబులు వచ్చినాయి అంటే ఒక్కటే చదవడం వల్ల చదివినరు ఒక్కటేనా, ఒక్కటే చదివిరు ఒక్కటే చదివిరు అంటే ఒకటే చదువుడు చేయలేదు వాళ్ళు, ఒక్కటే చదవడే చేయలేదు వాళ్ళు. గ్యాప్ ఇయ్యలేదు గ్రూప్స్ కంటే. గ్రూప్స్ అది చదివారు, ఇది చదివారు, అన్నీ చదివారు, కానీ ఒకటే కన్సిస్టెన్సీలో చదివారు. గ్యాప్ అస్సలు ఇవ్వలేదు. ఎప్పటి నుండో చదువుతారు. 5 జాబులు ఒక్కటేసారి రావు. డిఎస్సిలో వచ్చింది, గ్రూపులో వచ్చింది, గురుకులాలో వచ్చింది, అన్నీ ఆ పేపర్ 1 అన్నిట్లలో ఒకటేనా, జీకేనేనా, అన్నీ ఒక దాంట్లోనే ఒకటే. ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఎట్లా ఇస్తున్నాడు, ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఎట్లా ఇస్తున్నాడు. ఇప్పుడు ఒకటే సంపుతున్నాడు 100 క్వశ్చన్స్ ఇచ్చి మొత్తం చంపేస్తున్నాడు ఒకటే టాపిక్ నుంచి. ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి, రోజు జరుగుతున్న ఎగ్జామ్స్ కాబట్టి. ఇక వీళ్ళందరూ జీకేలో మస్తు ఫర్ర అయిపోయారు. ఇక వీళ్ళందరికీ వచ్చేసినాయి. జీకే అన్నిటికి ఉంది, గురుకులానికి ఉన్నది, డిఎస్సికి ఉన్నది, కొంచెం ఎక్కువ తక్కువ మార్కులు హాస్టల్ వెల్ఫేర్కి ఉన్నాయి. ఇవన్నీ రాయలే ఎగ్జామ్స్, అన్నీ రాసిరు. మరి ఎక్కడ కోల్పోయారు ఆ విషయం తెలిసింది కదా. ఇక తర్వాత ఇక మేల అన్ని నోటిఫికేషన్స్ వస్తాయట. ఇది కూడా జాగ్రత్త. ఇక అన్ని నోటిఫికేషన్స్ మేలు వస్తాయి కాబట్టి జాగ్రత్త. ఇంకోటి ఇంకేం లేదు. ఇప్పుడు సింపుల్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఏం లేదు. ఈసారి 100 దాటాలి గట్టిగా అనుకుంటే చాలు. ఇక దానికోసం ఏం ప్రయత్నం చేయాలో దారిని అదే చూపిస్తుంది. మీరు గట్టిగా అనుకుంటుర్రా ఇప్పుడే, ఈరోజు ఇక రాయత్రి ఇక ఇప్పుడు ఎంత అవుతుంది, ఇప్పుడే విడుదలైంది టెట్ నోటిఫికేషను. ఇక రేపటి నుంచి మీరు ఎల్లుండి నుంచి ఆవులెల్లుండి వాయిదా పద్ధతిని బంద్ చేసి మీరు గట్టిగా ఈసారిని నాకు రావాల్సింది ఇప్పుడు 100 కంటే మీద, నాకు 130, 120 రావాల్సిందే అంటే ఆ దారి అదే చూపిస్తుంది మనకు. 10 సార్లు అదే మెదడులు అనుకుంటే అదే చూపిస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, అస్సలు భయపడద్దు. అసలు ఎందుకు భయపడాలి చెప్పండి, మనకేం రాదు. ఇప్పటివరకు ఎన్నిసార్లు చదివినాం మనం. రోజు ఇప్పుడు మీరు చేయవలసింది ఏం లేదు, రోజు ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి. ఇప్పుడు 66 రోజులల్లో చూడరు మీరు. 66 రోజులల్లో రోజు ఎన్ని గంటలు లెక్కలు వేయరు. ఇక రోజు 4 గంటలు చదువుతారా, 5 గంటలు చదువుతారా, టెట్ కోసం అయినా సరే 6 గంటలు చదువుతారా, 10 గంటలు చదువుతారా. ఇక గిన్నె చదివితే ఎన్ని గంటలు అయితే గిన్నె చదువుతారు. రోజు గిట్టనే చదవాలి. ఒక 4 గంటలు చదువుతున్నాం అంటే రోజు 4 గంటలు చదవాలి. అది ఎటు అయినా, ఫంక్షన్కి పోయినా, ఉన్నా, జ్వరం వచ్చినా, ఏదొచ్చినా. ఇన్ని చదువుతున్నాం అంటే ఇది చదవాలి, ఇది చదువుతున్నాం అంటే ఇది చదవాలి, లేదా ఇది చదువుతున్నాం అంటే ఇది చదవాలి. ఒకటే కన్సిస్టెన్సీలో చదివితే మీరు ఎందుకు రావో 130 మార్కులు నేను అడుగుతా ఇప్పుడు మీకు. ఇది ఒక్కటే లేక ఇవాళ చదువుతాము, రేపు మళ్ళీ ఏటో పోతాము, ఇంకా 66 రోజులు ఉన్నది అంటాము, అది ఒకటే బంద్ చేస్తాం. ఇప్పటి నుంచి కాదు, ఇక ఇప్పటి నుంచే. ఇప్పుడు అంటే ఇక టైం అయితేనే ఉన్నదా. ఇక రేపు ప్రొద్దున నుంచి 4 గంటల, 5 గంటల, 6 గంటల, 10 గంటల, దీంట్లో ఏది డిసైడ్ చేస్తారో చూడరు. ఇది ఎప్పటి వరకు, 4 నెలల వరకు, ఈ 4 months వరకు ఇదే ఉండాలి. ఇదే ఉంటేనే మనము ఆ లిస్టులు ఉంటాం, లేకపోతే అస్సలు ఉన్నాం. ఇది ఒక్కటే ఇప్పుడు మన విజయానికి. ఇంకా 66 రోజులు ఉంది. రేపటి నుంచి మళ్ళీ ఫోన్లు చేసి నువ్వు చదివినావా, నేను చదివినా, నువ్వెన్నడు చదువుతావు, నేనెన్నడు చదువుతా, ఇక మొన్న లిస్టులకు వచ్చినాయి, ఇక ఇవన్నీ బంద్ చేయాలి. యూట్యూబ్ బంద్ చేయండి ఫస్ట్ దయచేసి. ఏవి బంద్ చేయమంటే వీడియోస్, చదువున్న వీడియోస్ కాదు, రీల్స్ చూడడం బంద్ చేయాలి. రీల్స్ కోసం 10 నిమిషాలు కేటాయిస్తే 1 గంట 10 నిమిషాలు దానికి పోతారు. ఇది గ్యారంటీ రాసిస్తా 100%. ఆడికెళ్ళి కదలరు. అది మన తప్పు కాదు, అది యాప్ తప్పు. ఇక ఇంకొకటి అయిపోయిందా, ఇది ఒక్కటి ఏం చేసిరు, అస్సలు భయపడొద్దు. ఇక మీరు చేయవలసిన ఏం లేదు, రోజు ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి. ఇది ఒకటి అయిపోయిందా, ఇది ఒకటే.
ఇంకొకటి ప్రాక్టీస్ చేయాలి రోజు. ఏడ చూస్తారు, బుక్కులు చేస్తారా, యాప్లో చేస్తారా, యూట్యూబ్లో వచ్చే దాంట్లో చేస్తారా, న్యూస్ పేపర్లో చేస్తారా, మీ ఇష్టం. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎంత ఇంపార్టెంట్ రూల్ అంటే అసలు ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి, అవగాహనతోటి చదవాలి. ఇవన్నీ తెలుసు మనకు. అవగాహనతోటి అర్థం చేసుకుంటూ ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి. ఏం లేదు అంటే 5 గంటల 6 గంటలు 7 గంటలు మన ఇష్టం ఉన్నట్టు చదవాలి. ఇక ప్రాక్టీస్ లేకపోతే ఏం లేదు. ప్రాక్టీస్ లేకపోతే మనము ఎంత లోతుకున్నాము ఏమున్నా ఇప్పటి నుంచే చదివిన రోజు నుంచే ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ నువ్వు రేపెల్లుండు ఆ ఎగ్జామ్ అనగా ప్రాక్టీస్ చేస్తే అది రాకపోతే మళ్ళీ నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పడిపోతాయి. నువ్వు ఇవాళ చదివినావంటే ఇవాళ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. చేస్తుంటే ఏమవుతుంది అంటే నీకు బొచ్చడు ఉన్నాయి, యూట్యూబ్లలో ఉన్నాయి, ఆ బుక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రాక్టీస్ చేసినా కొద్ది నాకు ఇంకా ఇది అది రాలేదు అనుకుంటే చేయొచ్చు. తెలుగు చదువుతారా, నీ ఎన్ని కవి పరిచయాలు, ఆ ట్రిక్స్ ద్వారా చదువుతారా, సిరీస్ ద్వారా చదువుతారా, అకాడమిక్ బుక్స్ చదువుతారా, ఎవరిని గుర్తుపెట్టుకుంటారు, ఏం చేస్తారో తెలియదు కానీ ప్రాక్టీస్ బిస్ మాత్రం చెయ్యాలి. ఓకేనా. ఇక మళ్ళా రివిజన్, ఈ 3 ఉండాలి. ఒకటేమో రోజు ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి, రెండోదేమో ప్రాక్టీస్ చేయాలి, ఇక మూడోదేమో తప్పకుండా రివిజన్ చేయాలి. రివిజన్ లేకపోతే అంతే ఇక సంగతులు. రివిజన్లు ఎన్నిసార్లు నువ్వు చేస్తే అన్నిసార్లు నువ్వు ఎగ్జామ్కు ప్రిపేర్ అయినట్టు. రివిజన్ చేయకపోతే కథం. ఇక ఒక్కసారి చదివితే కన్ఫ్యూజ్ అవుతాం మనం, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకో తెలుసా, కేవలం రివిజన్ చేయకపోవడం వలన. ఈయననా ఆయన, ఈయననా ఆయన, అద్వైత్ అనేది ఉంది, అవి ఇద్దరికి ఉన్నది. వేమగంటి ఉంది, ఇంకో ఆయనకు ఉన్నది, ఇద్దరికి ఉన్నది. విద్వత్ అని అది గట్లనా ఇట్లనా అట్లనా, అరే ఏ కన్ఫ్యూజ్. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే రివిజన్ లేక. ఒక 3 సార్లు రివిజన్ అయిపోయింది అనుకోండి, తప్పకుండా తెలుస్తుంది. దయచేసి రేపటి నుండి బుక్స్ వదలొద్దు, బుక్స్ వదిలిపెట్టొద్దు. మీకు ఎలా నచ్చితే, ఏ టైంలో నచ్చితే, ఎవరు టైం చెప్పారండి, అన్ని అబద్ధాలే. టైంలు చెప్పుడు మనకు ఏ టైంలో కంఫర్ట్గా ఉంటుంది, ఏ టైంలో మనకు మూడ్ వస్తుంది, ఏ టైంలో మనకు చెయ్యాలి, ఎంత చదవాలి, కంప్లీట్ అయిందా లేదా, సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా అది చూసుకోవాలి, అవగాహనతోటి చూసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇవి రివిజన్ చేసుకోవాలి. అంతేగా ఇక ఈ 3 చేస్తే కథం. ఈ 3 ఉంటే ఇక 100% డౌటే లేదు. ఇక మీకు 100 కంటే మీద వచ్చినట్టే, 100 మార్కుల కంటే మీరు వచ్చినట్టే. 56 మార్కులు 66 రోజులు అంటే నాటే జోకు. నేను చెప్తున్నా కదా, ఎన్ని టెట్టులు రాస్తాము, ఎన్నిసార్లు రాస్తాము అనేది ఇచ్చిపెట్టి టెట్టులో మనకున్న మార్కులు ఎన్ని అది గుర్తుపెట్టుకోవాలి. టెట్టులో మనకున్న మార్కులు ఎన్ని అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని కంపేర్ చేసుకోవద్దు. రేపటి నుంచి ఫోన్ బంద్, మొత్తమే చూడొద్దని చెప్తలేను నేను. ఫోన్లు రీల్స్ చూడొద్దు, ఒట్లు పెట్టుకోరి. రీల్స్ చూడకండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉన్నప్పుడు చూడండి. 10 నిమిషాలు చూడనియది మీకు రీలు, మీకు గంట కంటే 2 గంటల కంటే ఎక్కువ వస్తాయి. రిలీఫ్గా ఉండండి, చదవకండి. 2 గంటలే చదువుర్రి, కానీ ఫోన్ చూడొద్దు. ఫోన్ చూడడం వల్ల మెమొరీ మొత్తం లాస్ అయిపోతుంది, చదివిన గుర్తుంటలేదు. అవి రీల్స్ ఈ 5 నెలలు, దయచేసి ఈ 5 నెలలు ఆ రీల్స్ చూడడం బంద్ చేయరు. ఆ రీల్స్ ఇట్లా అనుడు. చదవకున్నా నో ప్రాబ్లము, ఉంటే గాలికి తిరగవచ్చు, ఎటన్నా పోవచ్చు, ఇటు అటు పోయి టైంపాస్ చేయరు, కానీ రీళ్ళు మాత్రం చూడకండి. ఇక ఈ ప్రాక్టీస్ చేస్తారా, యూట్యూబ్లో బొచ్చడు ఉన్నాయి, చెప్తున్నా కదా, యూట్యూబ్లో ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి. నేను కూడా 9000 ప్రాక్టీస్ బిట్స్ బుక్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేశాను నేను, ఇలా డిఎస్సి వరకు. అది కూడా ఒక టెట్ కోసమే అని కాదు, నేను టెట్ గురించి కూడా పేపర్ 1 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, పేపర్ 2 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అనేది సిలబస్ ప్రకారము. కానీ నేను మాత్రము 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేపర్ 1 అయినా సరే, పేపర్ 2 వాళ్ళైతే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదవాల్సిందే. ఇది నాది. అదెందుకు మేడం 1వ తరగతి అంటే అట్లా ఉన్నది. 1వ తరగతి నుంచి ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అవగాహన ఉండాలి. ఖచ్చితంగా మన దగ్గర బుక్స్ ఉండాలి, అంతే. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేపర్ 1 వాళ్ళు, 1వ తరగతి నుంచి పేపర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పేపర్ 2 వాళ్ళు. మొన్ననే ఇంటర్ కూడా ఒక క్వశ్చన్ వచ్చింది పేపర్ 1 వాళ్ళకు. ఇంటర్ నుంచి 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి పేపర్ 2 వాళ్ళకు. చదవద్దంటే ఎట్లా, 1 మార్కు మన జీవితాన్ని మార్చేస్తుంది అన్నప్పుడు, అవునా కదా? ఇక మీరు అస్సలు భయపడొద్దండి. రేపటి నుంచి గంటనా, 2 గంటల, 3 గంటల మీరు డిసైడ్ చేయండి. 2-3 గంటలు చదువు, తెలుగు పాడేయాలి, తీసేయాలి, చదవాలి, ఇట్లా పడేయాలి, ఊదాలి. కాన్ఫిడెన్స్ ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. ఇదే చివరి టెట్ అనుకోవాలి. టెట్ చివరిది ఉండదండి, డిఎస్సి చివరిది. మీరు గట్టిగా అనుకుంటే ప్రయత్నం అదే చేస్తుంది. నేను చెప్తున్నా కదా, అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ప్రతిసారి మీకు ఏదైనా బండి కొనాలని మన మనసులో పెట్టుకొని పైసలు జమ చేసుకున్నామా, చేతులకు ఇట్లా పైసలు పట్టుకున్నాం అనుకోని ఈ బండి కొంటా అని,
ఇదే బండ రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొంట అని మీరు పైసలకి ఇట్లా పట్టుకున్నారు అనుకోరి, ఏడిపోయిన రాయల్ ఫీల్డే కనిపిస్తుంటుంది. అదే బండి కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది ఆ బండి? నువ్వు పైసలు పట్టుకున్నావని కనిపిస్తుందా, లేకపోతే నువ్వు కొంటావని కనిపిస్తుందా? అది అనిపిస్తుందని చూస్తున్నావా, లేకపోతే ఇప్పుడే నువ్వు కొంటా అని కనిపిస్తుందా? నువ్వు కొంటా అంటే కనిపిస్తుంది. అది రోజు తిరిగింది, అది రోజు ఆడనే ఉన్నది. ఎక్కడ నువ్వు ఏ ఊర్లో ఉన్నావో ఆ ఊర్లోనే తిరుగుతుంది. కానీ నీ 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 బ్రెయిన్, నీ ఆలోచన ఆ బండి మీద పడలేదు. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బులు ఉన్నాయో ఆ పెద్ద బుల్లెట్ బండి కొంటా అని నీ మనసులో ఒక శపథం వేసుకున్నావో, నీ మనసులో ఒక పట్టు పట్టినవో ఆ పట్టుతోటే ఆ పైసలు పట్టుకున్నప్పటి నుంచి నువ్వు రోడ్డు మీద పట్టులు వేసుకోవాలి. ఇప్పుడు కూడా మీరు చీర కొంటామని ఓన్రీ ఆ చీరనే కనిపిస్తుంది రోడ్డు మీద. అంటే చూసిరా, ఇప్పుడు టెట్ కావాలని టెట్టులు ఇట్లా పట్టుకొని నాకు 100 మార్కులు అని, ఆ 100 మార్కులకు ఎట్లా రావని అదే చూపిస్తూనే ఉంటుంది. ఓకేనా? ఇక మీరు మాత్రం అస్సలు భయపడొద్దు. ఇక మీకు ఒక చిన్న కథ చెప్తే మీరు వినాలి తప్పకుండా. ఇక మోటివేషనల్గా అనుకోండి, మీరు ఏదేమైనా అనుకోండి. ఒక్కసారి చూడండి, ఈ వీడియో విన్న తర్వాత, ఈ కథ విన్న తర్వాత మీకు కాంపిటీషన్ కానీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అసలు ఏ ఏరియాకు పోతాయో చూడండి. ఒకసారి పీక్ స్థాయికి పోతాయి. ఇగో అడవిలా మిట్ట మధ్యాహ్నం ఒక పులి సింహం వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దానికి ఇక్కడ దూరం నుంచి ఒక జింక పిల్ల కనిపిస్తుంది. దూరం నుంచి జింక పిల్ల కనిపిస్తే ఇక అదే అనుకుంటుంది, పులి ఏమనుకుంటుంది, ఈ మధ్యాహ్నానికి సరిపోతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మెల్లగా దాని మీదకి వెళ్ళి అక్కడ ఎక్కడైతే అది కూర్చున్నో దాని వెళ్ళి ఇట్లా మెల్లగా అక్కడ వస్తుంటే ఇక్కడ జింక పిల్ల మెల్లగా ఇట్లా సైడ్ చూస్తుంది. వెనక్కి సైడు జింక పిల్ల చూడంగానే టక్కన ఎగిరి గంతులేసి జింక పిల్ల ఒకటే ఉరుకులు పెడతాయి. ఉరుకుతూనే ఉంటుంది జింక పిల్ల ఉరుకుతుంటుంది. జింక పిల్ల వెనక పులి ఉరుకుతుంటుంది. జింక పిల్ల ఉరుకుతుంటుంది, పులి ఉరుకుతుంటుంది. అరే ఎట్లు ఉరుకుతుంటారంటే అలసిపోతుంది పులి, అంత ఉరుకుతుంటుంది జింక పిల్ల. అప్పుడు తర్వాత పులి ఏమంటుంది తెలుసా, ఓసై జింక నువ్వు ఆగే అక్కడ అంటది. నిన్ను నమ్మ అని జింక అక్కడ ఉంటుంది. నువ్వు నన్ను నమ్ము, నువ్వు అక్కడే నిలవాడు, నువ్వు ఆడనే ఆగు, నిన్ను దీనానేనా అని అంటది. సరే ఏంటిది అని అడుగుతుంది. అసలు నువ్వెవరు అని అంటే నేను జింక పిల్లను కదా అని అంటది. అసలు నాకు అర్థమైతే లేదు, ఈ ఫారెస్ట్కి, ఈ అడవికి రాజు ఎవరు అని జింక పిల్లని అడుగుతుంది. నువ్వే మహారాజా, పులిరాజవు నువ్వే అని అంటది. ఎవరు? జింక పిల్ల. అసలు ప్రపంచంలో జంతువులకెల్లా స్పీడ్గా పరిగెత్తేది ఎవరు అని అడుగుతుంది. అప్పుడు కూడా జింక పిల్ల నువ్వే పులి మహారాజా, నువ్వే అని అంటది. మరి అడవికి రాజు ఎవరు అని అడుగుతుంది. అడవికి రాజు కూడా నువ్వే. మరి రాజు నేనెప్పుడు, ప్రపంచంలో జంతువులలో కూడా నేనే పరిగెత్తుతున్నప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక జింక పిల్లవు, నువ్వు ముందెట్లా పరిగెడుతున్నావు? నీ వెనక నేను తోకూపుకుంటా నేనెట్లా పరిగెడుతున్నా? ఎంత షేమ్లెస్గా ఉన్నది, ఎంత సిగ్గైతుంది నాకు. నీకు తినాలంటేనే నాకు ఒక విరక్తి వచ్చింది నా మీద నాకు. అసలు నువ్వు ఎట్లా ఉరుకుతున్నావు? నేను నీ వెనక ఎట్లా ఉరుకుతున్నా? అదేమైనా ప్రకృతి కదా, పులి ఉరకడం అనేది ప్రకృతి కదా, నువ్వు ఎట్లా అవుతున్నావు అని దాన్ని అడుగుతుంది. అప్పుడు వినండి, అప్పుడు జింక పిల్ల ఏం చెప్తుందో గూస్ బూమ్స్ రావాలి. జింక పిల్ల సమాధానం చెప్తే మన మైండ్ బ్లాక్ అయిపోవాలి. జింక పిల్ల ఏం చెప్తుంది తెలుసా, అరే పులి రాజవు నువ్వు, అడవికి రాజువు నువ్వు, ప్రపంచంలోకెల్లా స్పీడ్గా జంతువులలో పరిగెత్తేది నువ్వు. అయినా నేను ముందు ఎలా పరిగెత్తుతున్నాను, నువ్వు నా వెనక ఎలా పరిగెత్తుతున్నావో తెలుసా? ఒక్క కారణం, ఇప్పుడు ఈ సమయంలో నీకున్న ఆలోచన నాకున్న ఆలోచన వేరే. నీకున్న ఆలోచనతో నువ్వు పరిగెత్తుతున్నావు, నాకున్న ఆలోచనతో నేను పరిగెత్తుతున్నానంటది. అనగానే ఏంది నీకున్న ఆలోచన ఏంది, నాకున్న ఆలోచన ఏంది, నువ్వు దానికోసం నేను నీ వెనకొస్తున్నా అని పులి అంటది. కాదు మహారాజా, కాదు పులిరాజా, నువ్వు నీ మధ్యాహ్న భోజనం కోసం పరిగెత్తుతున్నావు, నేను నా లైఫ్ కోసం పరిగెత్తుతున్నాను ఈరోజు అని చెప్తా. చూసారా ఎంత గొప్ప సమాధానం చెప్పిందో. ఇప్పుడు నీకు నేను ఆహారంగా అయితే నేను లైఫే లేదు నాకు. సో నా ఆలోచన గట్టిది కాబట్టి నేను ఉరకగలుగుతున్నాను. నా ఆలోచన కంటే గట్టి, నువ్వు గట్టిదానివి, నువ్వు గట్టిగా, నువ్వు పుల్ల అంటేనే గట్టి,
అన్ని గట్టి, కానీ నీ ఆలోచన నా ఆలోచన కంటే గట్టిగా లేదు కాబట్టి నువ్వు పరిగెత్తుతలేవు అని చెప్తుంది. అర్థమైందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాంపిటీషన్ ఎవరు అనేది తెలియదు మనకు పుల్ వస్తున్నాడా, వెనక ఎవరు ఉన్నారు, ఎన్ని మార్కులు ఉన్నాయా అనేది అనవసరము. ఎవరు టెట్ రాసిరు, ఎవరు ఏం రాసింది మనకే అనవసరం. నువ్వు రంగంలో దిగేది నువ్వు గెలవడానికి, ఒకరిని ఓడించడానికి కాదు. రంగంలో నువ్వు గెలిచేది నువ్వు గెలవడానికి మాత్రమే, అంతే. నేను ఒక్కడే అంతే. నీ రూము ఓ 10 లైట్ల రూము కాదు, చిన్న ఒక లైట్ రూము. నువ్వు ఎక్కడ వరకు చదువుతున్నావో అక్కడ వరకే వెలుగున్న రూము, అంతే. నువ్వు రూమ్లో కూర్చోవాలి, అన్నీ మర్చిపోవాలి. ఫోన్ దగ్గరనే పెట్టుకోరి, స్విచ్ ఆఫ్ చేయని అవసరం లేదు. కానీ ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు, రీల్స్ చూడొద్దు. ఇవి ఒట్లు వేసుకోరు. మీ మీద ప్రేమ ఉన్న వాళ్ళ మీద ఒట్లు వేసుకొని ఈ 5 నెలలు జర కష్టపడురు అని అనుకోరు. అంత లేకున్నా సరే అన్నీ మేనేజ్ చేసుకుంటే కూడా చదవచ్చు. ఆలోచన గట్టిదైతే, నేను చెప్పాను కదా ఇప్పుడు, నీ ఆలోచనకి నా ఆలోచనకి గట్టిగా లేదు కాబట్టి, నా ఆలోచన గట్టిగా ఉంది కాబట్టి నేను పెరగెత్తుతున్నాను పులిరాజా అని చెప్తుంది. సో ఇదొక్కటి సరిపోతుందండి, ఇదొక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది మనం టెట్ పాస్ అవ్వడానికి. ఇప్పుడు మనకు కావాల్సింది అంతే, మనం ఇప్పుడు ఎక్కడ ఉండాలి, మన వెనక పులి వస్తుందా ఎవరు అవసరం లేదు. మనం జింక పిల్లలాగా మన ఆలోచన గట్టిగా ఉండాలి, మనం అలా పరిగెత్తాలి. ఇప్పుడు టెట్లో 100 మార్కుల కంటే పైన వచ్చిందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరే అయిపోతాయి, పీక్ స్థాయికి వెళ్ళిపోతాయి. ఆ కాన్ఫిడెన్స్ తోటి డిఎస్ ఇంకా బాగా చదవగలుగుతాం. చాలా ఈజీ అండి. నేను చెప్పేటప్పుడు మేడం మీరు మస్తు స్పీచ్ ఇస్తున్నారు, చాలా మోటివేట్ ఇస్తున్నారు, చాలా కష్టమేం లేదు. నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే బుల్లెట్ కొనడానికి నీ చేతిలో డబ్బు వస్తుందో నీ కళ్ళకి బుల్లెటే కనిపిస్తుంది. ఎప్పుడైతే టెట్ చదవడానికి రేపటి నుంచి నువ్వు బుక్స్ పట్టుకున్నావో నీకు 100 మార్కులు కనిపిస్తాయి. 100 మార్కులు నాయి, 100 పైన నాయి, 120 నాయి, 130 నాయి. ఈ ఎవడాపుతాడు చెప్పు? నీ లక్ష్యం, నీ ఎయం, నీ గోల్స్, నీ డబ్బులు, నీ సమయం. అరే నిన్నెవరు ఆపుతారు? నీ సమయం, నీ బుక్స్, నీ సమయం, నీ లక్ష్యం, నీ గమ్యం, నీ డ్రీమ్, నీ కళ. అరే ఎవరు ఆపుతారండి? మనల్ని ఎవరు ఆపుతారు? ఎవరికి ఉన్నాయన్నీ దమ్ములు ఆపడానికి? ఎవ్వరు లేదండి. అవన్నీ మనసులో పెట్టుకోదు. టెట్ 120 మార్కులు రావాల్సిందే. ఎట్లా రావో చూద్దాం. మ్యాథ్స్ ఒక్కటి వదిలిపెట్టండి. మీరు సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ అని పట్టుకోవద్దు. మ్యాథ్స్కు 30 మార్కులు కదా, 7 మార్కులు వేసుకోరు, కథం. ఈ 7 మార్కులు ఎక్కువ పెట్టుకోరు. అన్ని 7 పెట్టినా 7 వస్తాయి. నేను చెప్తాను కదా, అన్నిటికీ కారణాలు చెప్తారు. కరెక్టే, అది మ్యాథ్స్ రాదు, కరెక్టే. 35 మార్కులు రావు. ఇక 35 మార్కులు ఈ మ్యాథ్స్లో 30 మార్కులకు 7 మార్కులు వస్తాయని గట్టిగా నమ్ముకోర్రి. 7 మార్కులు వస్తాయి అంతే, దానికంటే ఎక్కువ రావు. 0 మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకు ఈ 7 మార్కులు లెక్క పెట్టుకొని ఇక మొత్తం టెట్కి మార్కులు వేసుకోరు. మీకు 120 దేనికి రావో చూపిస్తాను నేను, ఓకేనా? మరి ఇక బాగా ఎమోషనల్ అయిపోయినా నేను కూడా అందులో మోటివేషనల్లో పోయినా, అంతేనండి. ఏ మోటివేషనల్ కానీ ఏ ప్రేరణ కానీ దారి ఉన్నదని చూపిస్తుంది తప్ప మనను విజయానికి దగ్గరగా చేసేది మాత్రం మన డిసిప్లిన్, మన పద్ధతి, ఆచరణ. దట్ షిట్, అంతకంటే ఏం లేదు. ఆల్ ద బెస్ట్. ఇప్పటివరకు మీకు బోర్ వచ్చిందా? ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. ఇక రాత్తాను నేను, ఆల్ ద బెస్ట్. 120 మార్కులు మన వీడియోలో. MMZ అబాకా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో సోషల్ 120 ఉన్నాయి. అంటే EVS నుంచి నేను మొత్తం టెట్ కోసమే కాదు, DS కోసమని చూశాను. మొత్తం పాయింట్ టు పాయింట్ ఉన్నాయండి. పాయింట్ టు పాయింట్ ప్రాక్టీస్ బిట్స్. ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లెసన్కి 50 నుంచి 100 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. సోషలీ 115 ప్లేలిస్టులు పెట్టాను, మీరు చూడండి. ఇక్కడ EVS నుంచి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్క బిట్టులు వదలకుండా, ఒక్క పాయింట్ వదలకుండా ఉన్నాయి. ఇంకా తెలుగు సైకాలజీ ట్రిక్స్ ద్వారా మొన్న చాలామంది టెట్లో మీ ట్రిక్స్ చాలా పనిచేశాయి మేడం అని కామెంట్స్ రాశారు. ఒక్కసారి చూడండి, ప్రీవియస్ నావి వీడియోస్ చూడండి, ఒక్కసారి వచ్చినాయి చూడండి, ట్రిక్స్ ద్వారా చెప్పినవి చూడండి. ఇక తెలుగు అయితే చెప్పకండి, ఇక నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. తెలుగు పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా ట్రిక్స్ ద్వారా ఉన్నాయి, ప్రాక్టీస్ ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, ఒక 10,000 ప్రాక్టీస్ బిట్స్ బుక్ ఉంది నా దగ్గర. అవన్నీ రోజంతా చేస్తున్నా, కొంచెం టైం బిజీ అయ్యి అన్నీ చేయలేకపోతున్నా. సైన్స్ కూడా కొన్ని చేసిన ట్రిక్స్ ద్వారా చూడండి. మీరు అసలు నచ్చితేనే, మీకు ఏది కంఫర్ట్గా ఉంటేనే అది చదువుకోవాలి. ఇది అదే కానీ అకాడమిక్ బుక్స్ మాత్రం తప్పకుండా చదవాలి, ఓకే? మీకు నా వీడియో ఎక్కడ కానీ ఆవగింజంతా కూడా అర్థమైంది, మంచిగా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మీరు తప్పకుండా ప్రీవియస్ అన్ని వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా
కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఓకే, బ్రేకింగ్ న్యూస్, టెట్ నోటిఫికేషన్ విడుదల, బ్రేకింగ్ న్యూస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్. తప్పకుండా వస్తాయండి, వస్తాయి. భయపడే అవసరం లేదు. చేతుల టెట్టు అంతే, చేతుల టెట్టు ఆడ 100 మార్కులు అనిపిస్తూనే ఉంటాయి మీకు, అవునా కాదా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.